వివాహమైన 11 సంవత్సరాల తర్వాత జీవి ప్రకాష్, సైంధవి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ స్కూల్ డేస్ నుంచే ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. జీవి ప్రకాష్, సైంధవి కలిసి పాడిన పాటలన్నీ ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకున్నాయి. సడన్ గా ఈ ఇద్దరు విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరు తిరిగి కలుస్తున్నారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. సినీ ఇండస్ట్రీలో విడాకుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది స్టార్ నటీనటులు వివాహ బంధానికి గుడ్ బై చెప్పారు. సమంత, నాగ చైతన్య దగ్గర నుంచి రీసెంట్ గా బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. జయం రవి వరకు చాలా మంది సడన్ గా విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి అభిమానులను షాక్ కి గురి చేశారు. మొన్న మధ్య యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ నటుడు జీవి ప్రకాష్ దంపతులు కూడా విడిపోతున్నట్టు ప్రకటించారు. జీవి ప్రకాష్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆయన మ్యూజిక్ అందించారు. తెలుగులో ఉల్లాసంగా, ఉత్సాహంగా డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట, ఆకాశం నీ హద్దురా, టైగర్ నాగేశ్వరరావు, లక్కీ భాస్కర్, మట్కా, ఇప్పుడు నితిన్, రాబిన్ హుడ్ ఇలా పలు సినిమాలకు మ్యూజిక్ అందించాడు. అలాగే ప్రకాష్ తమిళనాట చాలా ఫేమస్ నటుడిగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జేవి ప్రకాష్. ఇదిలా ఉంటే జేవి ప్రకాష్ జంట ఇటీవలే విడిపోయారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఇద్దరు ఒకే పోస్ట్ షేర్ చేశారు. తమ 11 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్ బై చెబుతున్నట్టు ఇరువురు తెలిపారు. దాంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. జేవి ప్రకాష్ 2013లో తన చిన్ననాటి స్నేహితులైన సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరికి ఒక పాప కూడా ఉంది. ఇంతకాలం అన్యోన్యంగా ఉన్న ఈ ఇద్దరు రీసెంట్ గా విడిపోతున్నామని ప్రకటించారు. ఎంతో ఆలోచించిన తర్వాతే సైంధవి, నేను ఆ 11 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రశాంతత మా జీవితాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. మా ప్రైవసీకి భంగం కలిగించకుండా మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక నుంచి మావి వేరువేరు జీవితాలు. ఈ నిర్ణయం మా ఇద్దరికి మంచి చేస్తుందని అనుకుంటున్నామని పోస్ట్ చేశారు. అయితే రీసెంట్ గా ఓ ఈవెంట్ లో ఇద్దరూ కలిసి ఓ పాట పాడారు. ఈ వీడియో వైరల్ అవ్వటంతో ఈ జంట తిరిగి కలుస్తున్నారనే వార్తలు షికారు చేశాయి. దీనిపై జీవి క్లారిటీ ఇచ్చారు. మేము కలవటం అనేది జరగదు. ఇద్దరం ప్రొఫెషనల్స్ కాబట్టి కలిసి పాట పాడాము అని తెలిపారు.